మేడం ఇప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్న చిన్న సిచ్యువేషన్స్ వల్ల పళ్ళు ఊడిపోతూ ఉంటాయి. సో వాళ్ళకి టీత్ ఇంప్లాంటేషన్ అనేది చేయించుకోవచ్చు అంటారా? సో కిడ్స్ తీసేయండి. కిడ్స్ ఇంప్లాంట్స్ అనేది కిడ్స్ ఏంటంటే మనకి ఓవరాల్ మనం చూసుకుంటే మన లైఫ్ టైం పీరియడ్లో టీత్ ఇరప్షన్ నుంచి టీత్ మనకి ఎక్స్ఫోలియేట్ అవుతుంది, ఇరప్ట్ అవుతుంది. అంటే పర్మనెంట్ టీత్ రావడానికి మిల్క్ టీత్ అనేవి ముందు మనకి పుట్టినప్పుడు వస్తాయి అనమాట. సో మనం 1 year తర్వాత మనకి మిల్క్ టీత్ స్టార్ట్ అవుతాయి. సో అవి ఊడిపోయి పర్మనెంట్ టీత్ వస్తాయి. సో ఇదంతా ఒక ప్రొసీజర్ 13 years ఆఫ్ స్పాన్లో జరుగుతుంది. సో కిడ్స్లో అనేది ఏంటంటే పళ్ళు ఊడటం సహజం, వాళ్ళకి పళ్ళు రావడం ఇంపార్టెంట్. సో బై 13-14 yearsకి వచ్చేటప్పటికి అన్ని పర్మనెంట్ టీత్ ఇరప్ట్ అయిపోవాలి. సో ఆల్ సెట్ ఆఫ్ పర్మనెంట్ టీత్. తర్వాత ఒక ఏజ్ వచ్చాక మెయింటెనెన్స్ సరిగా చేయకపోవటం వల్లనో, పెద్దవాళ్ళలో పళ్ళు చిగుళ్ళ ఇష్యూస్ వల్ల పళ్ళు ఊడిపోవటం, అలా ఉన్న వాళ్ళకి మనం ఖచ్చితంగా టీత్ రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంప్లాంట్స్ ఈస్ ద బెస్ట్ చాయిస్ టు రీప్లేస్ ద టీత్. ఓకే. ఎలాంటి కేసెస్లో ఇంప్లాంటేషన్ చేయలేని సిచ్యువేషన్స్ ఉంటాయంటారు మ్యామ్? ఎలాంటి కేసెస్ అంటే మోస్ట్లీ బోన్ ఈజ్ ద మేజర్ సినారియో వేర్ ఇప్పుడు కూడా మనకి బోన్ హైట్ తక్కువ ఉన్నా కానీ మనం స్టిల్ ఇంప్లాంట్స్ చేస్తున్నాము. అండ్ హై డయాబెటిక్ లెవెల్స్ ఉన్న పేషెంట్లో నెఫ్రోటిక్ ఇష్యూస్ అలాంటివి ఉన్నాయి, కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ చేయలేము అని కాదు, స్టిల్ వీ కెన్ డూ వెన్ ఆల్ ద పారామీటర్స్ ఆర్ ఇన్ కంట్రోల్. ఓకే. అంటే కొంతమంది 24 hours ఇంప్లాంట్ చేసేయచ్చు, ఫిక్స్ అయిపోతుంది అని అంటూ ఉంటారు. ఇది వాస్తవమే? ఎస్ 24 hours మనం చేసేయచ్చు, ఇంప్లాంట్ చేసేయచ్చు, టీత్ కూడా ఫిక్స్ చేయొచ్చు. అండ్ ఆ టెక్నాలజీ వీఆర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ పాస్ట్ 7 years ఇన్ హైదరాబాద్ స్మైల్స్ ఎక్సెప్షనల్లీ. సో అందరూ ఏంటంటే ఇంప్లాంట్ చేయించుకోవటం ఇట్స్ లైక్ ఓల్డ్ టెక్నిక్. ఏంటి, పన్ను తీసాక హీల్ అవ్వాలి, మానాలి, మళ్ళీ ఒక 1 month అయ్యాక హీలింగ్ అయ్యాక అప్పుడు ఇంప్లాంట్ పెట్టాలి, లేదా 3 months వెయిట్ చేయాలి, దానికి అబాట్మెంట్స్ ఇవన్నీ ఇట్ ఈస్ ఎ లెంతీ ప్రొసీజర్ లైక్ అరౌండ్ 8 to 9 months. బట్ యాజ్ ఆఫ్ నౌ వీ డూ విత్ ఇన్ 24 hours. అంటే మీకు ఇంప్లాంట్ చేయడము, నెక్స్ట్ డే టీత్ కూడా ఫిక్స్ చేయడము, మీకు ఇక్కడనే తినిపించి పంపించడము, రెండు అన్నీ జరిగిపోతాయి అన్నమాట. అంటే మనకి ఎక్కడైనా ట్రీట్మెంట్ అయితే ఆ ప్లేస్లో ఏం జరగకుండా ఏం తగలకుండా ఉంటాం. బట్ టీత్ ఇంప్లాంటేషన్ జరిగితే వెంటనే ఫుడ్ తీసుకోవచ్చు, వాటర్ తీసుకోవచ్చు అంటారు. వై నాట్? 100%. మీకు ప్రొసీజర్ అయ్యాక కూడా మీరు ఇమీడియట్ గా హౌ యూ ఆర్ బిఫోర్, ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నారో అలా మాట్లాడచ్చు. మీ రొటీన్ వర్క్స్ యూ కెన్ క్యారీ ఆన్, దేర్ ఇస్ నో బెడ్ రెస్ట్, నథింగ్. సో హౌ యూ ఆర్ రైట్ నౌ యూ విల్ బి సేమ్. స్లైట్ డిస్కంఫర్ట్ అనేది క్వైట్ నార్మల్ ఫర్ ఎనీ బేసిక్ ప్రొసీజర్. సో అంతకుమించి ఏముండదు. కొంచెం ఇనీషియల్ గా సాఫ్ట్ ఫుడ్ తీసుకోమంటాము, గ్రాడ్యువల్ గా దే కెన్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్, నో ఇష్యూస్ ఆన్ దట్. సో ఇంప్లాంట్స్ పెట్టేదే తినడానికి. ఓకే మేడం, ప్రెసెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఓరల్ క్యాన్సర్ అనేది చాలా ట్రెండింగ్ లో ఉంది. అసలు ఈ ఓరల్ క్యాన్సర్ మెయిన్లీ రావడానికి గల రీజన్ ఏముందంటారు? సో ఓరల్ క్యాన్సర్ అనేది ఏంటంటే అందరికి సర్వైకల్ క్యాన్సర్ తెలుసు, బ్రెస్ట్ క్యాన్సర్ తెలుసు, బట్ ఓరల్ క్యాన్సర్ అనేది చాలా మందికి తెలియదు. బట్ తెలిసిన నెగ్లిజెన్స్ ఎందువల్ల? మీరు గనక సినిమాలు చూస్తారా? చూస్తారు. చూసినప్పుడు ఫస్ట్ మీకు ఏం యాడ్ వస్తుంది? థియేటర్కి వెళ్ళగానే ముఖేష్ యాడ్ వచ్చేస్తుంది, అవునా కదా? ఓరల్ క్యాన్సర్, పొగాకు, గుట్కా, కైని, సో ఇవన్నీ అవే. ఎందుకు వస్తుంది అంటే అవే స్మోకింగ్. సో టొబాకో ఇస్ అ థింగ్ విచ్ కాజెస్ దిస్ ఓరల్ క్యాన్సర్. అండ్ ఆల్కహాల్, ఇవన్నీ ఏంటంటే గ్రాడ్యువల్గా మన లోపల ఉన్న టిష్యూస్ అన్నిటిని మనల్ని ఫైబ్రస్ చేసేస్తుంది. మౌత్ ఓపెనింగ్ లిమిట్ అయిపోతుంది. సో నోరు ఓపెన్ చేయలేరు, మొత్తం బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఇవన్నీ దాని సిమ్టమ్స్ అనమాట. సో గ్రాడ్యువల్గా ఎక్కువ ప్రొలాంగ్డ్ స్మోకింగ్ కానీ, ప్రొలాంగ్డ్ డ్రింకింగ్ కానీ, ఇవన్నీ టిష్యూని ఫైబ్రస్ చేసేసి బర్నింగ్ సెన్సేషన్కి కారణమయ్యి తర్వాత క్యాన్సర్స్కి దారితీస్తుంది అనమాట. ఓకే మేడం, ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్లో మనం చూసినట్లయితే వాళ్ళు లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది, కానీ టీత్ విషయానికి వచ్చేసరికి వాళ్ళకి ఎల్లో ఇష్యూ ఉంటుంది. ఎందుకంటారు మ్యామ్? ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చేసింది. యూ కెన్ సీ ద ఇన్స్టెంట్ వైట్నింగ్ ఫర్ ఎనీబడి. ఇప్పుడు ఎవరికి అలా లేదు. దే ఆర్ మోర్ కీప్ ఆన్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ దర్ టీత్. సో మీరు ఎవరిది చూసినా మంచి బ్రైట్ స్మైల్ ఉంటుంది. మీరు చూసుకుంటే సమంత అయినా ఎవరైనా యూ కెన్ సీ ద స్మైల్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఎన్హాన్స్మెంట్. గ్రాడ్యువల్గా ఇద్దరికి ఉన్న స్మైల్కి ఇప్పటికి చాలా చేంజెస్ ఉంటాయి. సో వీ హ్యావ్ ద స్మైల్ డిజైనింగ్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు అలైన్మెంట్ చేసుకుంటే అలైనర్స్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ మేకింగ్ ఇట్ మోర్ స్పార్కిల్. ఓకే, చాలామంది ఏంటంటే ఇప్పుడు ఫ్యాషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి స్మైల్ గురించి వాళ్ళు కేవలం ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అంటారా టీత్ని? వై నాట్? చేసుకోవచ్చు. అంటే మీకు టీత్ కనుక నిజంగానే యు ఆర్ ఇంటూ సమ్ పబ్లిక్ ఫీల్డ్లో ఉన్నారు, మీరు అన్నట్లు మూవీ ఫీల్డ్ అయినా ఏదైనా పబ్లిక్లో మూవ్ అవుతున్నారు అంటే ద ఫస్ట్ థింగ్ పీపుల్ లుక్ ఎట్ ఈజ్ ఎట్ యువర్ టీత్. అవును. ఎందుకంటే ఇప్పుడు మీరు నోటీస్ చేసేది ఏంటి, మొత్తం అంతా రెడీ అవుతారు, ఒక పన్ను ముందు లేదు అనగానే చూసిన వెంటనే ఏమంటారు, అరే తోరి పన్ను ఉంది అంటారు. సో అది మీకు వెంటనే నోటీస్ చేసేది అదే. సో చాలా మందికి అది తెలియదు, ఒక పన్నే కదా లేదు అనుకుంటారు. బట్ ఐడెంటిఫై అయ్యే రీజన్ ఈజ్ యువర్ ఓరల్ మౌత్.
సో చూసిన వెంటనే కనిపించేది అదే. సో ఎన్హాన్సింగ్ యువర్ స్మైల్ ఈజ్ గుడ్, స్మైల్ డిజైన్ చేసుకోవచ్చు, దట్ ఈస్ నాట్ అన్ హార్మ్ఫుల్ థింగ్. సో వెన్ ఎవర్ మీ టీత్ కండిషన్ బట్టి అవి ఏమైనా డిటీరియోరేట్ అవుతున్నాయి, ఇన్ కేస్ మీకు అవి ఇన్క్లైన్డ్ అయిపోయినాయి, ఒకదాని మీద ఒకటి ఉన్నాయి, ఫ్లోరోసిస్ ఎఫెక్టెడ్ ఉన్నాయి, ఇంకా మీ స్మైల్ బ్యూటిఫై చేసుకోవాలి అంటే స్మైల్ డిజైనింగ్ ఇస్ ద బెస్ట్ థింగ్, దెర్ ఈస్ నో హార్మ్ టు. ఓకే మేడం, ఇప్పుడు చాలా మంది పిచ్చి ఏంటంటే నాకు సమంత లాంటి స్మైల్ కావాలి, ఇలాంటి స్మైల్ కావాలి అని టీత్స్ కూడా షేప్స్ చేయించుకుంటారు కదా, ఇలా చేయించుకోవచ్చు అంటారా? యా, టు సమ్ ఎక్స్టెంట్ దట్ ఈస్, అంటే మన ఫేస్ కి తగ్గట్టు డిజైన్ చేస్తాం. స్మైల్ డిజైనింగ్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. సో దానికి కంప్లీట్ గా ఏంటంటే ఫేషియల్ ప్రొఫైల్ ఈజ్ ఇంపార్టెంట్. వీ డూ సమ్ అనాలిసిస్. సో ఒక్క ఫేస్, అందరి ఫేస్ షేప్ ఒకటే ఉండదు, అందరి స్మైల్, అందరి లిప్స్ ఒకటేలాగా ఉండవు, దానికి ఒక ప్రపోర్షన్ ఉంటుంది. సో టీత్ షేప్, ఎనాటమీ, ఎవ్రీథింగ్ షుడ్ బి ఎగ్జాక్ట్లీ మ్యాచ్ ద ఫేషియల్ ప్రొఫైల్. సో ఓవల్ ఫేస్ ఉంటే ఇలా, రౌండ్ ఫేస్ ఉంటే ఇలా, ఆ ప్రపోర్షనేట్ అనేది వెరీ ఇంపార్టెంట్ టు డిజైన్ ద స్మైల్. అది అందరు ఎలా పడితే అలా చేస్తే మా స్మైల్ డిజైన్ అవ్వదు. సో దానికి ఒక ప్రాపర్ ప్రపోర్షన్స్ ఉంటాయి. మనం డిజైన్ చేసే టూత్ ఎనాటమీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో టీత్ బ్రాడ్ అనేది మెన్కి ఇస్తాం, బట్ టీత్ ఓవల్ షేప్ అనేది విమెన్కి ఇస్తాం. సో దేర్ ఆర్ ఈవెన్ బౌండరీస్ ఫర్ బోత్ ద జెండర్స్. వీ నీడ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ దట్. ఓకే, ఇప్పుడు చాలా మంది క్యావిటీస్కి మెయిన్ రీజన్ ఏమంటారు మ్యామ్? క్యావిటీస్ మెయింటెనెన్స్. సో క్యావిటీస్ అనేది ఏంటంటే మౌత్ ఎప్పుడు హైజీన్ పరంగా ఎప్పుడు మనది ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. అందుకే ఎవ్రీ 6 months డెంటల్ విజిట్ మ్యాండేటరీ అంటాం. అంటే మనకు ఏం ప్రాబ్లం లేదు కదా, ఎందుకు వెళ్ళాలి అనుకుంటాం. సో మీ వెహికల్ కూడా అంతే, 3 months తిరుగుతారు, సర్టెన్ మీటర్స్ తర్వాత మీరు సర్వీస్కి ఇస్తారు, ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఇంజిన్ అనేది సర్వీస్ స్మూత్గా రన్ అవడానికి, అలాగే మన మౌత్ కూడా స్మూత్గా రన్ అవడానికి, ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఎవ్రీ 6 months ఒక చెకప్. సో ఆ చెకప్లో మీకు ఇనీషియల్ స్టేజ్లో ఏమన్నా కనిపిస్తే అవి జస్ట్ తక్కువ డ్యూరేషన్ ఆఫ్ టైంలో మీరు ట్రీట్ చేసేసుకోవచ్చు. సింపుల్ థింగ్ లో అయిపోయేది మనం ఏంటంటే నెగ్లెక్ట్ చేసి డిలే చేయడం వల్ల ఒక క్యావిటీ రూట్ కెనాల్ స్టేజ్కి వెళ్తుంది. సో ఒక రూట్ కెనాల్ స్టేజ్లో నెగ్లెక్ట్ చేసి అప్పటికి టీత్ ఈస్ గివింగ్ ఛాన్స్ టు సేవ్ ఇట్, వదిలేస్తే టీత్ ఎక్స్ట్రాక్షన్ స్టేజ్కి వెళ్తుంది. సో రిమూవ్ చేసుకున్నాక మళ్ళీ టీత్ రీప్లేస్ చేసుకోకపోతే అక్కడ ఎముక అరిగిపోతుంది. సో ఇమీడియట్ ఇంప్లాంట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ గివింగ్ యూ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అట్ ఈచ్ స్టేజ్. సో దాన్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోకపోవడమే మనం చేసే మిస్టేక్ అన్నమాట. సో అది చాలా మందికి తెలియదు. ఒక సైడ్ పన్ను లేవు, ఇంకో సైడ్ తింటున్నాం, ఏమైద్ది అనుకుంటారు. బట్ అలా ఒకటి కాదు, మరి ఒక సైడ్ కాలు లేకపోతే ఇంకో కాలుతో నడిచేద్దాం అనుకుంటారా? కాదు కదా, ఇది సిమిలర్ అంతే. బోత్ సైడ్స్ బ్యాలెన్స్డ్ గా చీవ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో దట్ డిపిక్ట్స్ ఆర్ ఫేషియల్ ప్రొఫైల్ కూడా. మీకు పన్ను లేని వైపు, పన్ను ఉన్న వైపు కూడా మీ మజిల్, మీ ప్రొఫైల్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే మేడం, ఇప్పుడు చాలా మందికి విజ్డమ్ టీత్ వచ్చేటప్పుడు ఎందుకు సివియర్ పెయిన్ ఉంటుంది అంటారు? అంటే విజ్డమ్ టూత్ రావడానికి వచ్చేటప్పుడు ఏంటంటే అందరికీ పెయిన్ ఉండదు. సో ఇట్ ఈస్ దట్ ఇట్ డజంట్ హ్యావ్ సఫిషియంట్ స్పేస్ టు కమ్ అవుట్. సో మన ఏన్సెస్టర్స్లో ఏంటంటే వీ యూస్ టు హ్యావ్ ద లెంత్ ఆఫ్ ద జాస్ హ్యూజ్ ఉంటుంది. సో అన్ని టీత్ అకామిడేట్ అయ్యేవి. గ్రాడ్యువల్లీ మనకి ఎవల్యూషన్ జరిగిన కొలది మన జా సైజ్ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది. సో ఆ టీత్, ఆ జా స్పేస్ తక్కువ ఉన్నప్పుడు అది పుష్ అవుతూ ఉంటుంది బయటికి రావడానికి. సో అది పుష్ అవుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న మొత్తం చిగురు ఏదైతే ఉంటుందో అదంతా కొంచెం మనకి మొత్తం పెయిన్ క్రియేట్ చేస్తుంది అనమాట. అసలు విజ్డమ్ టీత్ ఎప్పుడు వస్తుంది మేము? కరెక్ట్ ఏజ్ 17 years కి స్టార్ట్ అవుతుంది. టిల్ 25 ఇస్ ద ఏజ్ లిమిటేషన్. టిల్ ఇట్ ఇరప్షన్ స్టేజ్ అంటారు దాన్ని. సో ఈ డ్యూరేషన్ లో ఇరప్ట్ అయిపోతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.